జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 281 రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే పంచమాంసే సప్తత్రింశోऽధ్యాయः యాదవానాం మహర్షి శాపః తేనైవ సహ గంతవ్యం యత్ర యాతి స కౌరవః. అర్జునుడు ఎక్కడికి వెళ్ళితే అతనితోనే వెళ్ళవలేను. గత్వా చ బ్రూహి కౌంతేయం అర్జునం వచనాన్ మమ పాలనీయస్త్వయా శక్త్యా జనోయం మత్పరిగ్రహః. నీవు వెళ్ళి నా మాటగా కుంతీపుత్రుడైన అర్జునుతో చెప్పుము, నీవు నీ శక్తి మేరకు నా భార్యాజనమును రక్షించవలేను. త్వమర్జునేన సహితో ద్వారవత్యాం తదా జనం గృహీత్వా యాహి వజ్రశ్చ యదురాజో భవిష్యతి. నీవు ద్వారకలోనున్న జనమును తీసుకుని అర్జునునితో కలిసి వెళ్ళము. వజ్రుడు యదురాజు కాగలడు. శ్రీ పరాశరమువాచ. శ్రీ పరాశరులు పలికిరి. ఏత్యుక్తో దారుకః కృష్ణం ప్రణిపత్య పునః పునః ప్రదక్షిణం చ బహుశః కృత్వా ప్రాయాద్యదోదితం. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలుకగా దారకుడు శ్రీకృష్ణుడికి మరలా నమస్కరించి చాలా మార్లు ప్రదక్షిణం చేసి అతను చెప్పిన రీతిగా వెళ్ళెను. సచ గత్వా తదా చష్టద్వారకాయాం తదార్జునం ఆనినీయ మహాబుద్ధి వజ్రం చక్రే తదా నృపం. ఆ దారకుడు వెళ్ళి ద్వారకలోని అర్జునునికి అంతా చెప్పెను. మహాబుద్ధి అయిన అర్జునుడు అందరినీ తెచ్చెను, వజ్రుని రాజును చేసెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సచేతి ద్వారవత్యాం స్థితమితి శేషః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సచ అని ద్వారకలో ఉన్నా అని చెప్పుకొనవలెను. భగవానపి గోవిందో వాసుదేవాత్మకం పరం బ్రహ్మాత్మని సమారోప్య సర్వభూతేష్వధారయత్. నిష్ప్రపంచే మహాభోగా మహాభాగ సంయోజ్యాత్మానమాత్మని తుర్యావస్థ సలీలం చత్సేతే స్మ పురుషోత్తమః. గోవింద భగవానుడు కూడా వాసుదేవాత్మకమైన పరబ్రహ్మను ఆత్మలో ఆరోపించి సకల భూతములందు ధరింపజేసెను. మహానుభావ, నిష్ప్రపంచమైన ఆత్మలో ఆత్మను సంయోజనమును చేసి 4వ అవస్థను స్వీకరించి లీలగా పురుషోత్తముడు శయనించెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య భగవానపీతి సర్వభూతేషు స్థితమత ఏవ వాసుదేవాత్మకం బ్రహ్మ ఆత్మన్యధారయత్ ఆత్మానం బ్రహ్మ భావయతిత్యర్థః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. భగవానపి అని సకల భూతములలోనున్న అందువలననే వాసుదేవాత్మకమైన బ్రహ్మను ఆత్మలో ధరించెను, తనను బ్రహ్మగా భావించెను అని అర్థము. సమ్మానయన్ ద్విజవచో దుర్వాసాయదువాచ యోగయుక్తో భవత్పాదం కృత్వా జానుని సత్తమా. దుర్వాస మహర్షి చెప్పినట్లుగా ఆ బ్రాహ్మణుని మాటను మన్నించుచు మోకాలపై పాదము ఉంచి యోగయుక్తుడాయను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సమ్మానయన్నితి ద్విజవచః విప్రశాపవశః దుర్వాసాయదువాచ తచ్చ సమ్మానయన్ పాదం లుబ్ధకదృశ్యం స్వస్తికాసానేన జానుని కృత్వా యోగం చక్రే శ్రీకృష్ణో హి మధుశ్చిష్టేన సర్వాంగం లింపేదితి దుర్వాససో వచనాత్ విప్రోశ్చిష్టం పాదేన న స్పృష్టవ్యమితి పాదవర్జం సర్వాంగే లిప్తే పాదో న లిప్తావితి క్రుద్ధేన దుర్వాససా తత్రైవ పాదే విద్ధో భవేతి సప్త ఇత్యుక్తం భారతే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. సమానయన్నని ద్విజవచ విప్రుల శాపవచనమును దుర్వాసుడు చెప్పిన మాటను కూడా మన్నించుచు పాదమును వేటగానికి కనపడే విధముగా స్వస్తికాసనముతో పాదమును మోకాలుపై ఉంచి యోగమును చేసెను. శ్రీకృష్ణుడు నా ఉచ్ఛిష్టమును సకలావయములకు రాసుకొనము అని దుర్వాసుడు చెప్పగా విప్రోచ్ఛిష్టమును పాదముతో తాకరాదు అని పాదమును తప్ప సర్వాంగములకు రాసుకొనగా పాదములకు రాయలేదని కోపించిన దుర్వాసుడు ఆ పాదమునందే కొట్టబడదవు అని శపించెను అని భారతమును చెప్పెను. ఆయయో జరా నామ తదా తత్ర సలుబ్ధకః ముసలావశేషలోహైకసాయకన్యస్తతోమరః. ముసలమున మిగిలిన లోహఖండమును తన బాణమునకు శల్యమునుగా నుంచుకొని జరా అను వేటగాడు అక్కడికి కృష్ణుడు యోగము చేసిన చోటుకు వచ్చెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఆయయావితి ముసలావశేషలోహం ఏకసాయకేన్యస్తం తోమరం యస్య సతదోక్తః అక్షరాధిక్యమార్షం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఆయయవు అని ముసలమున మిగిలిన లోహఖండమును ఒక బాణమున శల్యముగా ఉంచినవాడు. 3వ పాదమున ఒక అక్షరం ఎక్కువగా ఉన్నది, అది ఋషి ప్రయోగము కాన సాధువు.
స తత్పాదం మృగాకారం అవేక్ష్యారాధ అవస్థితః తలే వివ్యాధతో తేనైవ తోమరేణ ద్విజోత్తమ. బ్రాహ్మణోత్తమ, ఆ వేటగాడు శ్రీకృష్ణుని పాదమును మృగాకారముగా చూచి దూరముగానున్నందున ఆ ముసలావశేష లోహము శల్యముగానున్న బాణముతో పాదతలమున కొట్టెను. సశేషము. జై శ్రీమన్నారాయణ.